చట్టం తన పని తాను చేసుకుపోతుంది, న్యాయం తన పని తాను చేసుకుపోతుంది అనే స్టేట్మెంట్లు ఇక పైన వెంటే తుపుక్కని ఉమ్మయ్యాలన్నమాట. ఎందుకంటే చట్టం తన పని తాను చేయదు. చట్టం అధికారానికి చుట్టమవుతుంది, ధనానికి అణకువగా ఉంటుంది. ఇది ఒక ఎత్తు. రెండవది, న్యాయస్థానాలే తీర్పులిచ్చిన అమలు చెయ్యరు అనడానికి సాక్ష్యం పెద్దారెడ్డి ఉదంతం. పెద్దారెడ్డిని ఇవాళ ఉదయం 11 గంటలకల్లా ఆయన ఇంట్లో ఉంచమని చెప్తే 10-11 గంటల్లోపు ఇంటికి కాదు కదా, ఊరికి కూడా రానిలా. పైగా దమ్ముంటే రామని చెప్పి ఓ పక్కన ఎవరి నుంచి థ్రెట్ ఆ వ్యక్తే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిన చట్టం అనేటటువంటి తన పని తాను చేయలే. కనీసం న్యాయం చెప్పిన పని కూడా చేయలేదు. ఫైనల్గా సాయంత్రం దాకా వెయిట్ చేసి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. చట్టాన్ని నమ్ముకుని న్యాయం ఇచ్చిన తీర్పుని ఆచరణలో పెట్టమని వచ్చి చివరికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. పైగా అయ్యయ్యో మేము ఆయన వస్తే భద్రత కల్పించలేమండి, తాడిపత్రులోని చట్టం తన పని తాను చేయలేనని కోర్టుకు వెళ్ళింది. హైకోర్టులో పిటిషన్ వేసింది, మేము ఆ పని చెయ్యలేము, ఆయన్ని అక్కడికి తీసుకొచ్చి ఉంచలేము, శాంతి భద్రతలను అదుపు చేయలేము. అంటే ఒక అరాచక శక్తి, ఒక అరాచకవాది నుంచి మేము ఇంకొక వ్యక్తిని రక్షించలేము అని వెళ్ళేటటువంటి స్థితి రాష్ట్రానికి ప్రయోజనమా? ఆలోచించుకోవాల్సి. క్లియర్ కట్ ఇచ్చినారు. ఆ రోజు ఏం చెప్తున్నారు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే అదనంగా ఏడాది తీసుకొచ్చుకోండి, కోర్ట్స్ కావాలా ఎట్టి పరిస్థితుల్లో 10వ తేదీ 18వ తేదీ 10 గంటలకల్లా పొమ్మన్నారు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసేటప్పుడు పోలీస్ అధికారులే కదా చేయించింది. పోలీస్ అధికారులు చేయలేనప్పుడు మీరు ఏం చేస్తారు? చూసుకోను ఏం ఇష్యూని ఏమన్నా మీకు ఏం చెప్తున్నారు? హైకోర్టు ఆర్డర్ మీ ఎస్పీ గారికి కానీ స్టేషన్ ఆఫీసర్ కానీ ఆర్డర్ ఉంది, మీ దగ్గర అంత ఫోర్స్ లేకపోయినా పక్కన నుండి కూడా తెప్పించుకోండి. అంటే మా గ్రామం నుంచి నా ఇంటికి పోయేకి 4-5 దారులు ఉన్నాయి. డైవర్ట్ చేయొచ్చు కదా. అదేంతో నాకు చేసేది అవతలు కూడా చేయొచ్చు కదా. వాళ్ళని కూడా అలో చేయకుండా చేయొచ్చు కదా. నా గోడికి వర్తించేది ఏంటి, వాళ్ళకి వర్తించుకోకుండా పోయేది ఏంటి? అంటే పోలీసు వన్ సైడ్ చేయాలని నిర్ణయించుకున్నారని మళ్ళీ ఎట్లయితుంది? శాంతి భద్రతలు అంటే 2 సైడ్స్ ఉంటుంది, 1 సైడ్ ఏం కాదు కదా. ఎక్కడ ఇది నువ్వు ఎప్పుడు అనిపిస్తారు? సిచ్యువేషన్ ఎప్పుడు? సిచ్యువేషన్ అనేది ఎప్పుడు? అది లేదనే వాళ్ళు టైం డేటు 2 ఇచ్చింది. టైము డేటు 2 ఇచ్చింది. వితౌట్ ఆర్డర్ వచ్చిన తర్వాత అవతల వాళ్ళ వ్యక్తులకు ఎట్లా పర్మిషన్ ఇస్తారు, ఎట్లా ఇదే డేట్ పెడతారు? ల్యాండ్ అని మాట్లాడినప్పుడు ఎట్లా పెడతారు? మీకు దీంట్లో అదనపుగా బయట ఉంటే తెచ్చుకోమని ఇచ్చినారు, తెచ్చుకోవచ్చు కదా. అందులో ఎప్పుడు అనిపించేది కూడా మీరు చెప్పలేకుండా పూర్తిగా అన్ను నిలబెట్టి ఏదైనప్పటికీ ల్యాండ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా పెద్దరెడ్డి గారు. అవునయ్యా, అది దానికోసమే మిమ్మల్ని అదనపు కోర్టు తెచ్చుకోమని చెప్తున్నాం. ఇట్లా ఉంటాయని అదనపు కోర్టు తెచ్చుకోమని వాళ్ళకి రాకుండా మీరు పోకుండా అతనే వాళ్ళ రోడ్డు అయిపోలే 12. నేను కూడా టైం చెప్తాను కదా, టైం మార్చాలి ఉంటాడు. నన్ను ఇటు పంపించుకోకుండా అతను టైం మార్చాలంటారు. అతని మాట ప్రకారం మీరు ఒబే చేస్తారు. హెడ్ ఆఫ్ ది బాస్ నాకు తెలిసి ప్రభాకర్ రెడ్డి మీకు అందరికీ. అట్లాంటి లేకపోతే అతనికి పర్మిషన్ ఇవ్వడం ఏంది, నాకు పర్మిషన్ ఇవ్వకుండా పోయేది ఏంది? ఏంది ఇది? నేనేమన్నా చెత్త పేపర్ అయితే అట్లానే చెప్పండి. మీరు హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి మేము పక్కన వాదించాం, డస్ట్బిన్ వేస్తాము, మాకు కావాల్సినది ప్రభాకర్ ఆదేశాలు చెప్పండి. అతన్నే మొర పెట్టుకుంటాం, పదంప అటుకే అతన్నే మొర పెట్టుకుంటాను. ఆయన ఏంటంటే చెప్పినప్పుడే నాకు నీ పర్మిషన్ ఇచ్చే తప్ప పోలీస్ అధికారులు అప్పీరంతా వాళ్ళు చెప్తారు నాతో అని చెప్తారు. అటుకే పోతాము. ఉన్న ఫోర్స్ అంతా 700-500 వచ్చినారు కదా, అంతా అతని దగ్గర అతని దగ్గరికే పోయి అతన్నే అడుగుతా. ఈ సంవత్సరంలోనే పోలీసు వాళ్ళు హైకోర్టు ఆర్డర్ కూడా లేదు, నీ ఆర్డర్ అయితే తప్ప నన్ను తాడిపత్రి పంపిరంతా అనేది వాళ్ళని అడుగుతా. వాళ్ళని అడిగితేనే మేము కదా. మిమ్మల్ని మొరబెట్టుకునే బదులు, కోర్టు చుట్టూ మేము తిరిగే బదులు ప్రభాకర్ని అడుగుతా.
ఏమయ్యా నువ్వు చెప్తే పంపిస్తారంట, నువ్వు నీ కొడుకు లేకపోతే అంతేనంట, నువ్వేమన్నా వీళ్ళకందరికీ జీతాలు ఇచ్చాండవా లేకపోతే నువ్వు ఆడ ప్రైవేట్ సైన్యం పెట్టుకుని ఎట్లా నేను అడుగుతా. అంతే నేను చెప్తాను, ఆటికి పోదాంపా, మీ అందరూ ఫుల్ ఆన్నే పెట్టండి పోలీస్ అంతా, నేను ఒకటే వస్తాను, నాకే అభ్యర్థం. అతను ఏదైనా తృప్తి పడితే ఏదైనా తృప్తి పట్టిస్తాను. మీరు ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఉద్యోగం చేస్తాను. ఎట్లయితుంది సార్, ఎట్లయితుంది చెప్పు. కోర్టు ఆర్డర్ కూడా 2 సార్లు ఇది కోర్టు ఆర్డర్. ముందు ఒకసారి అయిపోయింది, ఇప్పుడు ఒకసారి, ఏప్రిల్ నుంచి ఇది 2వసారి. మళ్ళీ ఆర్డర్ కూడా డస్ట్బినే కదా అంటే దినానికి సిచ్యువేషన్ ఎప్పుడు బాగుంటుంది. పొద్దున్నే అతనికి మోషన్స్ వస్తున్నాయని రోడ్లో పండుకుంటాడు, డాక్టర్లు నాటికే రమ్మని. మీరు ఆన్నే వాళ్ళకి సెట్ చేసి ఆన్నే చూస్తాంటారు, వాళ్ళకి అతనికి ఆరోగ్యం బాగాలేదు అందువల్ల మీరు వచ్చే కాదు. ఎప్పుడైతుంది అతను డిక్లేర్ చేస్తున్నారు, ఇక్కడ పోలీసే లేదు, నేను చెప్పిందే జరుగుతుంది. వినాయక చవితికి కూడా ఎవరిని పర్మిషన్లు అడగాకండి, ఏ ఫెస్టివల్కు పర్మిషన్లు అడగాకండి. ఉందో లేదో అతను చెప్తాడు, మీకు తెలిసిందల్లా అతనికి చెప్తుందల్లా. మీరు గవర్నమెంట్ సర్వెంట్లో లేకపోతే అతని సర్వెంట్లో మీకన్నా మళ్ళీ ఏంది ఇది? ఎట్లా సార్, ఎట్లా నిలబెట్టగలుగుతారు? ఎన్నిసార్లు ఆఫీసర్లతో నువ్వే 3 సార్లు వచ్చినావు నన్ను నిలబెట్టండి, ఇది 4వసారి. ఎన్నిసార్లు ఆఫీసర్లతో మాట్లాడతారు, ఎన్నిసార్లు క్లోజ్ చేస్తారు? ఏదో ఒకటి ఉండాలి కదా, నాకు కూడా ఏదో ఉండాలి కదా. నేనేమో ఏరే దేశంలోనూ ఏరే రాష్ట్రంలోనూ నేను ఇదే ఆంధ్రప్రదేశ్లోనే ఉందా, ఇదే కాన్స్టిట్యూషన్, ఇదే జిల్లాలో, ఇదే జిల్లా అధికారులకే వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు. మీరు ఇంటిమేషన్ ఇచ్చినది కూడా మీరు చేయకపోతే ఎట్లా, ఇచ్చే చేస్తారు అదన్నా చెప్పాలి. అదన్నా చెప్తే ఆర్డర్ వచ్చేంత వరకు మిమ్మల్ని అడగను కూడా కడగదు. ఇది మంచి పద్ధతి కాదు. ఏం సార్ మంచి పద్ధతి అయితే నేను కూడా చెప్తా, చూడండి. తీయద్దు, ఏం చెప్తారు, ఎంతసేపు చెప్తారు, ఇప్పుడు చెప్తారు. వెనకాల ఎవడో తీసుకుంటారు. అడగండి, మీరే అడగండి. ఏంటి ఇంత అధ్వానంగా ఎక్కడ కూడా జరగడం లేదు. అవి టైం అయిపోయినాక నన్ను ఎట్లా టైం అయిపోయింది ఇంటికి పోని చెప్తారా? 11 అయిపోతే ఇంటికి పోండి, నేను టైం అయిపోయింది మీ ఫోన్ మీరు రాలేదు ఏం చెప్తారు? రిటర్న్గా రాసి యార్ రైట్ సార్, నాకు కథలు అన్నీ